ఇలాంటి అద్భుతమైన దర్శకుడు నన్ను ఇలా చూడాలని చెప్పేసి ఊహించుకొని ఇలా కావాలని చెప్పి తపన పడి, నాకు హార్స్ రైడింగ్ నాకు రాదు. నాకు గబ్బర్ సింగ్ షూటింగ్ టైంలో నాకు తీసుకెళ్ళి మన గుజరాత్లో తీసుకెళ్ళి గుర్రం తీసుకొచ్చారు. దేనికన్నా నేను మామూలుగా నడిచి వస్తే ఈ విలన్స్ని కొట్టొచ్చామనుకుని, లేదా గుర్రం మీద రావాలని అన్నారు. నాకు అప్పుడు దాకా హార్స్ రైడింగ్ తెలియదు. నాకు గుర్రం పట్టుకొని నడవడం అలవాటు, కానీ హార్స్ రైడింగ్ తెలియదు. కానీ మనోడు అడిగాడు కదా, చేసేద్దామని చెప్పి గుర్రం మీద ఎక్కి దాని చెవిలో ఒకటే చెప్పాను, నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళి వదలు అని గుర్రంతో ఒక్కొక్క మాట చెప్పాను. అది మిరాక్యులస్గా నన్ను తీసుకెళ్ళింది. అంటే నన్ను ఎందుకు చెప్తున్నాను, ఇది మనిషి నన్ను ఎంత కోరుకున్నాడో నా నుంచి చాలా ఆశిస్తాడు. నేను ఏదైనా నేర్చుకోవడానికి సంసిద్ధతతో ఉంటాను తప్ప, అన్నీ ఒకటికి అన్ని అద్భుతాలు, అన్ని క్వాలిటీస్ ఎలా ఉంటాయి, అన్ని టాలెంట్స్ ఒక మనిషిలో ఉండవు కదా. కానీ ఒకసారి సినిమాకి ఏంటంటే స్పాంటేనియస్గా అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది ఒకసారి. సో అలాంటి స్పాంటేనిటీ ఒక యాక్టర్కి రావాలి అంటే ఆ డైరెక్టర్ కానీ రైటర్ కానీ ఎంత ప్యాషనేట్ వ్యక్తులు అయితే తప్ప మనం చేయలేం, పుష్ చేస్తారు అట్లా. సో అలాంటి అద్భుతమైన దర్శకుడు ఈరోజు హరీష్ శంకర్ ఈ సినిమాకి పడ్డ తపన కానీ, రహీం బాబులు డైరెక్షన్ టీం పడ్డ తపన కానీ, ఎడిటింగ్ టీం పడుతున్న శ్రమ కానీ, మ్యూజిక్ టీం పడుతున్న శ్రమ కానీ, వీటన్నిటినీ ఒక క్యాప్టెన్గా, ఒక షిప్ క్యాప్టెన్గా తను ముందుకు తీసుకెళ్లే విధానం హరీష్ శంకర్కి మనస్ఫూర్తిగా నేను నా అభినందనలకు మించి వీటన్ని నా గుండెల్లోంచి నా ప్రేమపూర్వకంగా తెలియజేస్తాను. హ్యాట్స్ ఆఫ్ టు హరీష్, యూ హ్యావ్ డన్ అ బ్రిలియంట్ జాబ్ అండ్ వండర్ఫుల్ జాబ్. హరీష్ శంకర్కి మనం చెప్తా ఉన్నాను, చాలా కమిటెడ్ వ్యక్తి. నేను ఒకటేం చెప్తుంటే, అనవసరమైన కాంట్రవర్సీస్కి వెళ్ళగా బాబు నువ్వు వదిలేసి అని చెప్తా ఉంటాను. ఏంటంటే ఇందాక అన్నాను కదా, మన సుమా గారు అడిగితే ఆ ఇచ్చి పడేసే కూతురు నాది కదా హరీష్. నేను తీసుకుంటాను, దెబ్బలు తీసుకుంటాను, మావాడు తీసుకోడు, ఇచ్చేస్తాడు తిరిగి. అంటే ఇలాంటి వాడు నా ఉద్దేశంలో ఈ రోజున ఒక రోజున మన తెలంగాణ నేలకి పనిచేస్తాడు, మన భారతదేశానికి కూడా పనిచేస్తాడు. అంత సత్తా ఉన్నాడు, చాలా పాండిత్యం ఉన్నవాడు, గొప్ప డైలాగ్ రైటర్, స్టోరీ రైటర్, అండ్ అమేజింగ్ డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ నన్ను ఊహించుకొని నేను చాలా చేయలేను, నాకు నేనుగా నేను ఊహించుకోలేను నేను నా గురించి. కానీ ఇలా బాగుంటుంది, మీ మనసులో ఆకాంక్షలు ఎలా ఉంటాయి, ఏం చేస్తాడు అని చెప్పి రాసుకొని నా చేత చేయించి ఇవన్నీ మీకు ఈరోజు నాకు సినిమా గురించి మీరు చూడండి అద్భుతంగా ఉంటుందని చెప్పడం నాకు ఎప్పుడు ఎబ్బెట్టుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. నా సినిమా నేను నమ్ముకోలేను, చూడండి అని చెప్పలేను. కానీ నాకు సినిమా డబ్బింగ్ అప్పుడు చూస్తాను, లేదంటే నేను టెక్నికల్ ఆస్పెక్ట్స్ చూసేటప్పుడు ఉండేది. కానీ ఈ సినిమాను చూస్తున్నప్పుడు ఖచ్చితంగా గబ్బర్ సింగ్ తర్వాత అలాంటి విజయం సాధించాలనేది మీ అందరి ఆశయాలతో ఖచ్చితంగా ఇది గబ్బర్ సింగ్ అంత విజయం సాధిస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, అభిలాషిస్తున్నాను. కాదు ఇది నేను ఎక్కువ ఎందుకు చెప్పట్లేదంటే, ఫైనల్ వర్డిక్ట్ ఎప్పుడు ప్రజలదే, అభిమానులది, తెలుగు ప్రేక్షకులది. మీరు ఏం నిర్ణయిస్తారో ఇది మీ చేతిలో ఉంది. కానీ మా నుంచి తప్పు లేకుండా అయితే సినిమా చేశాం. ఒక యాక్టర్గా నేను కావచ్చు, టెక్నీషియన్స్గా కావచ్చు, హరీష్ శంకర్ స్క్రీన్ ప్లే కావచ్చు,